వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి అయితే మనం సుజుకి యాక్సిస్ 125 అయితే జనరల్ సర్వీసింగ్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగానే అయితే మనం ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే కంప్లీట్గా అయితే ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పాత ఎయిర్ ఫిల్టర్ అన్నట్టు కంపెనీ తోటి వచ్చింది. కాకపోతే మధ్యలో ఒకసారి క్లీన్ చేసినట్టున్నారు. దీని మీద అయితే ఒక ఫోమ్ అయితే వస్తుంది. ఇదైతే ఎయిర్ ఫిల్టర్ పూర్తిగా ఖరాబ్ కాకుండా ఉండడానికి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఫోమ్ అనేది దీనికి కంప్లీట్గా లేదు. లేకపోయేసరికి ఏమైందంటే ఈ డైరెక్ట్ అనేది డస్ట్ అనేది ఎయిర్ ఫిల్టర్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ లోకల్లో ఆటో స్టోర్లోనే అయితే ట్రై చేసిన ఫోమ్ అయితే దొరకలేదు. కస్టమర్ అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే తెచ్చుకున్నాడు. దీనికి ఫోమ్ కూడా రాలేదు. మనం దీనికైతే ఒకటి ఆల్టరేషన్ చేసి అయితే ఇప్పుడైతే దీనికి ఫిక్స్ చేసేద్దాం. ఇదైతే ఇప్పుడు మనం రెగ్జిన్ షాప్లోకి వచ్చి అయితే ఇదైతే తీసుకున్నాం. దీన్ని అయితే ఫిల్టర్కి అయితే ఆల్టరేషన్ చేసేద్దాం. ఇప్పుడైతే కంప్లీట్గా అయితే మనం దీన్ని ఈ షేప్ అయితే కట్ చేసుకొని అయితే దీనికైతే ఫిక్స్ చేసేద్దాం. మేస్త్రి అయితే మెజర్మెంట్ ఇస్తాను, రెగ్జిన్ మేస్త్రి. ఇప్పుడైతే కంప్లీట్గా అయితే దీనికైతే సిడి చేసుకున్నాం. ఇది ఏంటిదంటే మీద డస్ట్ అనేది డైరెక్ట్ ఫిల్టర్కి పట్టకుండానైతే ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకోసం అయితే ఇదైతే ఆల్టరేషన్ చేసినాం. ఇది లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే తొందరగా ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. అట్లా ఖరాబ్ కాకుండా ఉండడానికి అయితే మనం అయితే ఇదైతే వాడుతున్నాం. ఇది ఏంటిదంటే మీద డస్ట్ అనేది ఇక్కడ ఆపేస్తుంది. తర్వాత ఫిల్టర్ డైరెక్ట్ ఖరాబ్ కాకుండా ఉండడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఏంటిదంటే డైరెక్ట్ ఫిల్టర్ ఇట్లా డైరెక్ట్ డస్ట్ పడేసరికి ఇది మొత్తం కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది అన్నట్టు, క్లీన్ కూడా చేసుకోరాదు. అందుకోసం అయితే మనం ఇదైతే యూజ్ చేసినాం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.